దొంగకు చుక్కలు చూపించింది 13 ఏళ్ల బాలిక. దొంగను వెంటాడి ఆ చిన్నారి దడ పుట్టించేసింది. తోసేసిన లెక్క చేయకుండా వెంటాడింది. భవానీ కేకలతో అక్కడ స్థానికులు కూడా అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాలిక సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాలకు వెళ్తే, ఓ తల్లికి, ఓ ఇంటికి, ఓ సమాజానికి శక్తిగా ఉండేది ఆడదే. అంతర్జాతీయ బాలికల దినోత్సవం నాడు అచ్చుగుద్దినట్టు ఆ మాటలకు నిదర్శనంగా హైదరాబాద్ బాలిక నిలిచింది. భయానికి బదులు సాహసాన్ని, వయసుకు మించిన ధైర్యాన్ని తన ఆయుధంగా మార్చుకున్న ఆ 13 ఏళ్ల బాలిక చిన్న వయసులోనే దొంగకి చుక్కలు చూపించింది. ఆడపులి అన్న పేరుకి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. పలువురి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఈ మధ్యకాలంలో దొంగలు, నేరగాళ్ళు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో మనం చూస్తున్నాం. అతను చూసి ఇంటి తాళాలు వేసున్న ఇళ్లలోకి వెళ్ళటం, చొరబడటం, కళ్ళెదుటే దొంగతనాలు చేసి పారిపోవటం పరిపాటైపోయింది. సరిగ్గా అలాంటి ఘటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ రోడ్ నెంబర్ 12లో జరిగింది. సరిగ్గా అక్కడ స్థానికంగా ఉండే ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా భావించిన ఒక వ్యక్తి, ఒక దొంగ ఇంటి తాళాన్ని పగలగొట్టేశాడు. లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు, సామాన్లు అవన్నీ కూడా దొంగతనం చేసే ప్రయత్నం చేయబోయాడు. అయితే ఊహించని విధంగా అక్కడే ఉన్నటువంటి ఒక 13 సంవత్సరాల బాలిక భవానీ దొంగను చూసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఆ దొంగను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎవడ్రా నువ్వు అని చెప్పి కేకలు వేసింది. ఎంత ధైర్యంగా అతన్ని గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నించింది అంటే, ఆమె సాహసం చూసి దొంగ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ కిరాతక దొంగ ఆమె చిన్నపిల్ల అని కూడా లెక్క చేయలేదు. భవానీని ఏమాత్రం దయ లేకుండా తోసి పడేశాడు. అక్కడి నుంచి పడేసే ప్రయత్నం చేశాడు. పడిపోయిన భవానీని చూసి ఇక తన పని అయిపోయిందని చెప్పి ఆ దొంగ పరుగు పెట్టడం స్టార్ట్ చేశాడు. దొంగ తోసేయడంతో స్వల్ప గాయాలైనవి పాపం ఆ బాలికకి. అయినా కానీ బాలిక భవానీ ఏమాత్రం కూడా ఆగలేదు. ఆ దొంగ పారిపోతున్న అతడి వెంట పరిగెత్తింది. సీసీ కెమెరాలో అవన్నీ కూడా రికార్డ్ అయ్యే దృశ్యాలు. ఆ దొంగ పారిపోతుంటే కేకలు వేస్తూ వెనకాల పరిగెట్టింది. ఆగరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, దొంగతనం చేయడానికి వచ్చావు దొంగ అని చెప్పి వెనకాలే పరిగెత్తుకుంటూ అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. విజువల్స్లో చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. ఈ కేకలతో చుట్టుపక్కల జనం కూడా అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి అతను పారిపోయాడు. భవానీ దెబ్బకి దొంగతనం చేయాలన్న ప్రయత్నాన్ని కూడా విరమించుకోవాల్సి వచ్చింది. ఈ దృశ్యాలు మొత్తం కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. చిన్న వయసులో ఓ బాలిక ఇంతటి తెగువ చూపించడాన్ని చూసి స్థానికులు, పోలీసులు నివ్వెరపోయారు. తన ప్రాణాలని లెక్క చేయకుండా దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించిన భవానీని స్థానికులు పెద్ద ఎత్తున అభినందించారు కూడా. ప్రస్తుతం ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, తాళం వేసి ఉన్న ఇంటిని ఏ విధంగా వాడు కొల్లగొట్టాలని ప్రయత్నం చేశాడు, అతని తర్వాత ఎక్కడికి పారిపోయాడు, ఇవన్నీ కూడా కూపీలాగుతున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పాప ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించిందో చూడండి. నిజంగా వేరే వ్యక్తులు ఎవరైనా ఉంటే, నిజంగా ఆ పాప ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే దొంగకి దూరంగా పరిగెత్తేవాళ్ళు. ఎవడో దొంగ వచ్చాడని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు. కానీ ముందుగా చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం ఇవ్వడం పక్కన పెట్టేసింది. ముందుగా వాడిని అడ్డుకోవాలి, వాడు దొంగతనం చేస్తున్నాడు, వాడిని ఆపాలి, వీడు ఒక దుర్మార్గుడు అని చెప్పి గల్లా పట్టుకునే ప్రయత్నం చేసింది. పాపం చిన్న బాలికని వాడు తోసేశాడు. అయినా సరే, చిన్న గాయాలైనా సరే మళ్ళీ వాడి మీదకి దూసుకుంటూ పోయింది. వాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆడపిల్లంటే ఇలా ఉండాలి, ఆడపులుల్లా తయారు కావాలి, దొంగల భరతం పట్టే విధంగా, దుర్మార్గులు, కిరాతకుల భరతం పట్టే విధంగా ఇంతటి ధైర్య సాహసాలు, తెగువ చూపించినటువంటి ఈ పాపని అందరూ కూడా అభినందిస్తున్నారు. లేదంటే పెద్ద మొత్తంలో ఆ ఇంట్లో కొల్లగొట్టేవాళ్ళు. మధ్యకాలంలో హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరన్నా ఊరికి వెళ్ళేటప్పుడు ఆ సమాచారం ముందే తెలుసుకుంటారు కొంతమంది దొంగ వెధవలు. ఇంటికి ఎక్కడ తాళం వేసి ఉన్నారు, ఎక్కడ ఇంట్లో వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు, ఇవన్నీ రెక్కీ చేసి ఆ తాళం వేసిన ఇంటిని, తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి సొత్తును చోరీ చేసుకున్నటువంటి ఘటనలు గతంలో ముఖ్యంగా పండుగల సందర్భంలో జరుగుతూనే ఉంటాయి. అయితే అలా దొంగతనానికి వచ్చిన వాడు ఈ బాలిక ధైర్యాన్ని చూసి షాక్ అయిపోయి, ఇక ఈ పాప ఉంటే మనం ఏమాత్రం కూడా ఇంటి లోపలికి వెళ్ళామని తెలుసుకొని, ఇంకా ఇక్కడే ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొచ్చి నన్ను కుమ్మి పడేస్తుందని చెప్పి భావించి ఎలా భయంతో పరుగులు పెట్టాడు చూడండి. దొంగను చూసి ఆ పాప భయపడి పరిగెత్తాలి,
యాక్చువల్గా. కానీ ఆ పాప ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించి వాణ్ణి పరుగులు పెట్టించింది, దొంగని మొత్తం ఆ గల్లీలో ఏ విధంగా పరుగులు పెట్టిస్తుందో విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ పాపను అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ఆ పాప ఈ దొంగతనం అసలు వాడు ఎట్లా వచ్చాడు, నేను ఎట్లా చూశాను, ఇవన్నీ ఎలా చెప్పిందో ఒక్కసారి మీరు కూడా వినండి. ఇక్కడ నుంచి ఇక్కడ నించున్నాను. ఇక్కడ నించుంటే నేను సౌండ్ వస్తుంటే నేను ఏం చేసిన ఆయన బయట నించున్నా. బయటకు వచ్చి ఇక్కడికి వస్తే మీ ఉమ్మాటి కోసం వచ్చినా అని చెప్పాను. కానీ ఇక్కడ నుంచి తొంగి చూసింది. ఇక్కడ నుంచి తొంగి చూస్తే నేను వదిలి గట్టి పట్టుకున్నాను. పట్టుకోగానే ఆయన ఇట్లా దొబ్బేసిండు. ఇట్లా అడిగిన ఎవరెవరు నువ్వు అని చేతిలో అని చెక్ చేసిన, ఏం లేవు అనేసి ఇట్లా దొబ్బేసిండు. ఉరికిండు. నేను ఉరికిన ఆయనతో. నీ డబ్బులు లేమ్మా, నీకు ఆయన డబ్బులు లేలే దెబ్బలు తాకి అంటే వాడు ఆయన పట్టుకెళ్ళటం పెట్టావు. ఏం పట్టుకెళ్ళాడు అని చెక్ చేసిన అన్ని. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారు ఒక్కసారి విందాం. ఆమె కిందికి వచ్చింది. కొండమెట్ట మీదకి వచ్చినప్పుడు డోర్ సగమే మూసి ఉందంట. మూసి ఉంటే ఆమెకు డౌట్ వచ్చింది, ఉమాంటి లేదు, చెప్పులు కూడా లేవు, ఎవరున్నారు ఇంట్లో అనేసి ఉమాంటి అని నిలిచిందంట. అతను బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూసి నేను కూడా ఉమాంటి కొరకే వచ్చిందని చెప్పిందంట. మా అమ్మాయి అనుకుంటే ఎప్పుడు రాలేదు ఈ అబ్బాయిని, మేము ఎప్పుడు ఇతను ఎప్పుడు చూడలేదు, రిలేటివ్స్ కాదు, ఎప్పుడు మా ఇంటి కొంటి రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి, ఈ కొత్త మనిషి ఎవరు అనేసి లోపలికి వెళ్ళి నీకేం పని ఏముందని వచ్చిన లోపలికి అని అడిగితే లేదు లేదు అని అంటుంటే గట్టిగా పట్టేసుకుందంట. లోపల పట్టేసుకుని చెక్ చేసినట్టు జేబులు అవన్నీ చెక్ చేస్తుంటే పక్కకి నెట్టేస్తుంటే మళ్ళీ బయటికి వాడి తోపులాడుకుంటూ వచ్చేసి బయటికి రాగానే నీళ్ళ ట్యాంక్ పైన దొబ్బేసిందంట. ఏదో మీద చేసి దుబ్బేగానే మొహాలకు దెబ్బ తగిలి కింద పాదం కాడ కూడా దెబ్బ తగిలించింది. అయినా వినకుండా మళ్ళీ అతని వెంబడినే వెంబడించింది. ప్రణవ్ స్కూల్ దగ్గరికి వెళ్తుంటే ఒక ఆమె డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటే ఆంటీ దొంగ వస్తుండు పట్టుకోండి అంటే నాకెందుకు నేను ఎందుకు పట్టుకొని నువ్వే పట్టేసుకోని అన్నారట. బట్టల కింద అంతా ఇట్లా గ్యాప్ ఉంది, బట్టల కింద చెక్ చేసినట్టున్నాడు. బెడ్ పైన కూడా బెడ్షీట్ తీసుంది, బెడ్ కింద కూడా తాళం కొరకు వెతికిండో ఏమో. అయితే మళ్ళీ ఉమ్మకి ఫోన్ చేసి ఉమ్మ ఇట్లా అయ్యింది ఉమ్మ అని అంటే చూడక్క ఇక్కడ తాళాలు అక్కడ ఉంటాయి అడ్రస్ అంటే చెప్తే చూస్తుంది. మేము చూడకూడదు కదా అనేసి మేము చూడలేదు. వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఆ తాళం చేయి ఆయనకి ఇస్తే చెక్ చేస్తే వస్తువులు అయితే ఉన్నాయి, ఏం పోలేదు వస్తువులు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, వాళ్ళు రన్నింగ్ చేసేది రికార్డింగ్ అయింది, పారిపోతున్నది రికార్డింగ్ అయింది.